ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూరల కంటే, ఫ్రైల కంటే, పులుసుల కంటే రోటి పచ్చడి చాలా మంచివని నేను ఎప్పుడూ చెప్తుంటాను. పైగా ఆకుకూరలను కానీ మనం ఎప్పుడు పచ్చిగా ఫ్రెష్గా వాడలేము, కానీ గ్రీన్స్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని తెలుసు. అందుకని వేడి చేయకుండా కూడా గ్రీన్స్ని మనం సులభంగా చట్నీ రూపంలో చేసుకు తినొచ్చు. అలాంటి 2 రకాల గ్రీన్ చట్నీలు మీకు ఈరోజు స్పెషల్గా చూపించబోతున్నాం. పుదీనా కరివేపాకు గ్రీన్ చట్నీ, రెండవది కొత్తిమీర గ్రీన్ చట్నీ. మన శరీరం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ని, బీటా కెరోటిన్ని అత్యధికంగా కలిగిన ఆహారాలు 3. 1 కరివేపాకు, కొత్తిమీర. ఈ 2 సమానంగా యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. విటమిన్ ఏ మంచిగా ఉండేది. తర్వాత మునగాకు కూడా ఉంటుంది, పుదీనాలో కూడా ఉంటాయి. మరి ఇలాంటి గ్రీన్ చట్నీస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అలాంటి గ్రీన్ చట్నీస్ కావాల్సిన పదార్థాలు ఒకసారి ముందుగా మనం తెలుసుకుందాం. పుదీనా ఆకులు 1 కప్పు, కరివేపాకులు 1/2 కప్పు, కొత్తిమీర బాగు చేసుకున్నది 1 కట్ట, పచ్చిమిరపకాయలు 4. తీపి కొరకు మనం తేనె వాడుకుంటున్నాం. ఎవరన్నా చెరుకు రసం మరిగించిన చెరుకు పానకన్నా వాడుకోవచ్చు. అట్లాగే చాట్ మసాలా టేస్ట్ కోసం కొద్దిగా. మనకి పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడు వాటిని ఉపయోగిస్తే గ్రీన్ చట్నీస్లో ఇంకా లాభాలు పెరుగుతాయి. పెద్ద ఉసిరికాయ అంటే హైయెస్ట్ విటమిన్ సి ఉన్న ఏకైక నెంబర్ 1 ఆహారం. అలాంటి 2 పెద్ద ఉసిరికాయలను గింజ తీసేసి ముక్కల కోసి మనం పెట్టుకున్నాం. వీటితోనే గ్రీన్ చట్నీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మిక్సీ జార్ తీసుకుని అందులో మనం తీసుకున్న పుదీనా ఆకులు ఇందులో వేసేస్తాం. అట్లాగే కరివేపాకు 1/2 కప్పు, అలాగే పెద్ద ఉసిరికాయ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా. పులుపు కొరకు, ఇమ్యూనిటీ బూస్టింగ్ కొరకు 1 ఉసిరికాయని గింజ తీసేసిన ముక్కలు మనం వేస్తే సరిపోతుంది అన్నమాట. అట్లాగే పచ్చిమిరపకాయలు 2, అట్లాగే చిటికెడంతా చాట్ మసాలా. వీటిని మిక్సీ జార్లో కొంచెం నీళ్ళేసి గ్రీన్ చట్నీ చేసుకున్నాక ఫైనల్గా మరి ఉప్పు వేయం కాబట్టి టేస్ట్ని మరి బ్యాలెన్స్ చేయడం కోసం తేనె లాస్ట్లో వేద్దాం. గ్రీన్ చట్నీ, పుదీనా కరివేపాకు అంటే ఉప్పు లేకపోయినా కూడా బాగుండేటట్లు మనం స్పెషల్గా తేనె వేసి దానికి టేస్ట్ వచ్చేట్టు చేసేస్తాం. తీపి ఇష్టపడితే కొంతమంది ఎక్కువ తీపి వేసుకోవచ్చు. తీపి ఇష్టం లేని వారు తక్కువ తేనె వేసుకుంటే సరిపోతుంది. తీపి రాకుండా తేనె వేసుకుంటారు. మామూలుగా అయితే అందరూ గ్రీన్ చట్నీకి జీలకర్ర, ఆవాలు ఇట్లాంటివి వేసి పోపు పెట్టేస్తారు. మరి పొయ్యితో పని లేని గ్రీన్ చట్నీస్ కదా, వీటిని ఇతర దేశాలు ఎలా వాడతారు ఎక్కువగా లాభాలు ఎక్కువ రావటం కొరకు. చూసారుగా, పుదీనా కరివేపాకు గ్రీన్ చట్నీ సిద్ధమైంది. కొత్తిమీర చట్నీ కోసం కూడా మిక్సీ జార్ తీసుకుని, కొత్తిమీర అందుకని లాస్ట్లో దింపేటప్పుడు వేయమంటారు కరివేపాకు కానీ, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ అవి మనకు నశించకుండా ఉండాలి కాబట్టి. కొత్తిమీరతో పాటు మిరపకాయలు 2, అట్లాగే మనం తీసుకున్న పెద్ద ఉసిరికాయ ముక్కలు, చాట్ మసాలా పొడి, కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ జార్లో వేస్తాం. కొత్తిమీర గ్రీన్ చట్నీ. ఉప్పు లేని చప్పదనం కొరకు ఇందులో కూడా కాస్త 2 చిన్న టీ స్పూన్. తీపి ఇష్టం ఉండేవారు కొద్ది తేనె వేసుకుంటే తీపి గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. పిల్లలైతే అంత ఇష్టంగా తినేస్తారు. మరి మీ అందరి పిల్లలకి కంటి చూపు మెరుగవ్వాలనుకుంటారు కదా, ఉదయం పూట మీరు వేరే చట్నీ చేసినప్పుడు కూడా టిఫిన్స్లోకి, ఎప్పుడన్నా స్ప్రౌట్స్లోకి కూడా ఇట్లాంటి గ్రీన్ చట్నీ కాంబినేషన్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా తినేయగలుగుతారు. కాబట్టి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 వాడకాన్ని పోషకాలు పోని విధంగా మనం ప్రతిరోజు వాడకం ఏ రూపాల్లో చేసుకున్నా మంచిదే. కుటుంబ ఆరోగ్యం కోసం అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.